గ్రంథం. ప్రస్తుతానికి సమయం 8:40 అయింది. నేను 9:30 కల్లా, మ్యాక్సిమం 9:20 కల్లా అయినా వాక్యాన్ని ముగిస్తాను. వాతావరణం అనుకూలంగా లేదు కనుక చదవబడిన లేఖనాలు చూసుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగేందుకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమయు కనికరము గల దేవానికి వందనాలు తండ్రి. ఉన్నతమైన నీ నామాన్ని బట్టి, ఆశ్చర్యకరమైన నీ కృపను బట్టి గడిచిన దినములన్నయో తండ్రి మమ్మల్ని వాడుకుంటూ నడిపిస్తూ బలపరుస్తూ తండ్రి ఆత్మలకు కావలసిన ఆహారమును అనుగ్రహిస్తూ మమ్మల్ని వాడుకుంటున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి నీ బిడ్డలు ఆసక్తితో వచ్చి ఉన్నారు గనుక స్పష్టమైన మాటలతో హృదయమునకు కావలసిన ఆత్మను స్థిరపరచుకోవలసిన మాటలను మా అందరికీ దయచేయండి. మేమైతే పాటలు పాడతాం, ఆరాధన చేయగలుగుతాం, ఆత్మతో నింపబడి నీ వాక్యాన్ని మాత్రమే ప్రకటించగలం. దేవాని కృపతో నింపి నడిపించి నీ ఆత్మలో విలువైన మాటలు మాకు అనుగ్రహించమని పరిశుద్ధుడా నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు నామం పేరట అడిగి వేడుకొనొచ్చున్నాను తండ్రి. దేవుని యొక్క నామంలో మనము గత వారం ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. ఏ వాక్యాన్ని నేర్చుకున్నాం? సంపూర్ణత అనే టాపిక్ మనము నేర్చుకున్నాం. సంపూర్ణతలో ఉండవలసిన 2 వాక్యాలు మనం చూసుకున్నాం. ఏ వాక్యాలు చూసుకున్నాం చెప్పాలి? 2 దశలోనిక 5వ అధ్యాయము ఉందా? 2 దశలోనిక 5వ అధ్యాయము అసలు ఉందా? 2 దశలోనిక 5వ అధ్యాయము 1 దశలోనిక 5వ అధ్యాయము 23వ వచనం మనం నేర్చుకున్నాం. నేను అంటే మీరు కూడా తలకాయలు చక్కగా ఊపుతున్నారు. 2 దశలోనికలో 3 అధ్యాయాలే ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇంకొక వాక్యం ఎక్కడ చూపించాను? చివరి ఎండింగు 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నాం. ఈ 2 సారాంశాలను బట్టి క్రీస్తు రాకడలో ఎవరుంటారయ్యా అంటే పరిపూర్ణమైన సంపూర్ణత కలిగిన వారే దేవుని యొక్క రాకడలో సంపూర్ణత కలిగిన వారు ఎత్తబడతారని మనము వాక్యాన్ని నేర్చుకున్నాం. అయితే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఎందుకు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన గుర్రము, తెల్ల గుర్రము మన రోడ్డు అంట అలా వెళ్తుంది. అది అడుగు వేస్తే సముద్రములో పడవ కెరటాలు కొట్టినట్టుగా ఇల్లులు కెరటాలు కొడుతున్నాయి. ఎలాగా? ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చిన, మరి అది కలో లేకపోతే దర్శనమో తెలియదు కానీ ప్రార్థనలో నేను మర్చిపోయి అలాగ వెళ్ళిపోయాను. డెత్లోకి వెళ్ళినప్పుడు ఒక వైట్ గుర్రం మీద వ్యక్తి కనపడలేదు కానీ వెళ్తున్నాడు. మన వీధంట వెళ్తున్నప్పుడు చాలామంది దాక్కుంటున్నారు. ఆ వ్యక్తి వైట్ గుర్రం మీద వెళ్తున్నాడు. ఆ గుర్రము 2 అడుగులు అలా వేస్తుంటే ఇల్లులు తలక్రిందులుగా అయిపోతున్నాయి. మరి ఎందుకు దేవుడు ఇది చూపించాడో నాకైతే తెలియదు కానీ నేనైతే ఒకటే నమ్ముతాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనము ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతంలో నెరవేర్చబడుతుంది. ఏ వాక్యం అంటే ప్రకృతి 3వ భాగము నశించి నాశనం అయిపోతుందని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. అమ్మ చదువమ్మ తీసుంటే. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి మీద పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. చాలమ్మ. ఈ యొక్క వాక్యం ఎందుకు మీకు తీయించానంటే నా వాక్యం అది కాదు కానీ నేటి దినాన్న మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఇంటికి వెళ్ళి ఇంకా ఇశ్రాయేలు ప్రాంతంలో ఏమవుతుందంటే
ప్రకృతి పచ్చని చెట్లు అన్నీ ఏమవుతున్నాయంటే కాలిపోతున్నాయి. మరి అది ప్రవచన నెరవేర్పో లేకపోతే ఎవరో అంటించారా అన్నారు, దాని వలన కలిగినదో తెలియదు. కానీ అయితే వాక్యం సెలవిచ్చింది, మిడితమైన వడిగండ్లు భూమి మీద పడినప్పుడు ఏమవుతుందంటే పచ్చగడ్డి అంతయు చెట్లన్నయు 3వ భాగం ఏమవుతుందంటే తగలబడిపోతుంది అన్నారు. అంటే ప్రకృతి అంతా మొన్న ఆస్ట్రేలియాలో, మొన్న అమెరికాలో ఎక్కడో జరిగింది. అలాగే ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకటన రాయబడిన రీతిగా ఏం జరుగుతుంది అంటే ఇశ్రాయేలు ప్రాంతంలో ఇంటికి వెళ్ళి చూడండి, అవసరమైతే ఇంకా జరుగుతూనే ఉంది. అది ఆ ప్రకృతి అంతా ఏమవుతుందంటే అంటికిపోవడం జరుగుతుంది. ఏదేమైనా నేను ఒకటి చెప్పగలను, ఈరోజు వచ్చిన నా అనుభవ ప్రార్థనలో దేవుడైతే అతి త్వరలో రాబోతున్నాడని నేనైతే అనుకుంటున్నాను. అంటే నా అభిప్రాయాన్ని బట్టి నేను చెప్తున్నాను, కానీ దేవుడు వచ్చేస్తాడని అయితే నేను అన్నాను. దేవుని యొక్క రాకడకు సూచనలు అనేకమైనవి కనబడుతున్నాయి. కాబట్టి ఏదేమైనా పాపానికి చాలా దూరంగా ఉండండి. ఏది పాపం అంటే చాలా చిన్న విషయాలు కూడా పాపమే. కేవలం పెద్ద పెద్ద విషయాలే పాపం అని కాదు, కానీ ఒక వ్యక్తిని చూసి ఆశపడడం కూడా పాపమే. అది భయంకరమైన పాపములని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే దేవుడు మనలోనికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఒక నిరీక్షణ ఏంటి అంటే దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని బ్రతకాలి. ఏమండి, మీకు కుటుంబ సంపూర్ణత అంటే ఏంటో ముందు వారం నేర్పించాను. లెంటి డేస్ అయిపోయిన తర్వాత మొదటి వారంలో కుటుంబంలో ఏ సంపూర్ణత ఉండాలి, బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులు ఎలా ప్రార్థన చేయాలని మీకు నేర్పించాను. గత వారం మనిషి యొక్క సంపూర్ణత కోసం వివరించాను. ఒక మనిషి సంపూర్ణత లేనివాడిగా ఉంటే రాకడలో ఎత్తబడడు అని చెప్పి ఆ సంపూర్ణత కోసం వివరించాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తంలో మనము ఉండాలి. దేవుని చిత్తంలో మనము లేకపోతే పరలోక రాజ్యంలో ఎన్నో కుర్చీలు ఉంటే ఇది ఇలా ఖాళీగా ఉంటాయి. అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో చాలా కుర్చీలు ఉన్నా ఇలా ఖాళీగా ఉంటే దేవుడు సంతోషపడడు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే తన పుట్టించిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన రాజ్యంలో కనబడినప్పుడే. ఎందుకని మనం ఆరాధన చేసిన పాటలో పిండమునై ఉండగానే నీ కన్నులకు నేను మరుగై ఉండలేదని చెప్పి వాక్యం సెలవిస్తుంది 139వ కీర్తనలో కూడా. అయితే మనం ఆలోచన చేస్తే దేవుని కన్నులకు మనం మరుగై ఉండలేదు. మనము మాత్రం దేవుని చిత్తాన్ని మాత్రం కలిగి ఉండలేకపోతున్నాం. ఎందుకని ప్రతి మానవుడిలో ఎవ్వరని కాదు కానీ ప్రతి మానవుడిలో జరుగుతున్నది ఏంటయ్యా అంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టలేకపోతున్నాం. ఏమండి, సేవకులే నిలబడలేకపోతే విశ్వాసులు నిలబడగలుగుతారా? నిలబడలేరు. ఈరోజు చాలా ఆశ్చర్యకరమైన బోధలు, ప్రజలను బలపరచండి అంటే ప్రజలను బలపరిచే బోధలు లేవు, కానీ ప్రజలను ఆకట్టుకునే బోధలు కనబడుతున్నాయి. ఎక్కడ మడితే అక్కడ, ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ అవే కనబడుతున్నాయి. అంటే మనం ఆలోచన చేయాలి, నేటి దినం ఏమైందంటే దేవునిని విడిచిపెట్టేసే దినాలుగా కనబడుతున్నాయి. మనుషులు సంపూర్ణతలోనికి రావలసిన వాక్యాలు బలమైనవి మనుషు హృదయంలోనికి చేరలేకపోతున్నాయి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా సరే దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుతూ ఉండాలి, దేవుని విషయాన్ని కనిపెడుతూ ఉండాలి. ఏమండి, కోరికలు తీరడానికైనా దేవుడు, మన ఆశలు తీర్చుకోవడానికైనా దేవుడు, మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చబడడానికైనా దేవుడు. కానీ దేవునికి బాధను పెట్టేసి మన బాధలో ఓదార్పు కావాలంటే ఆ దేవుని బాధను కూడా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దేవుడు ఏదైతే సంపూర్ణత లేదని మనలోనికి వచ్చి మన సంపూర్ణతని ఎరిగి గుర్తించి మనలో నివసించడానికి ఇష్టపడుతుంటే ఆయనను దూరం పెట్టి లోకానికి దగ్గర అవుతున్నాం. ఏది కరెక్టు? దేవునికి దగ్గరగా ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదం. కానీ మనం ఏం చేస్తున్నాం? అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నాం, తీరిపోయిన తర్వాత మరలా లోకం దగ్గరికి వెళ్తున్నాం. ఈ రెండు విషయాలను మనం క్యాచ్ చేస్తే దేవుని కోరికలను మనం తీర్చట్లేదు, కానీ మన కోరికలను మనం తీర్చుకొని దేవుని దగ్గర నుంచి మరలా ఏం చేస్తున్నాం? బయటికి వచ్చేస్తున్నాం. ఏమండి, ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా వాక్యం వినపడితే ఎదిగే జనరేషన్. అర్థమవుతుందా? ఎదిగే జనరేషన్ చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. ప్రతి విషయంలో జాగ్రత్తగా లేకపోతే అసలు ఊరుకో. నా దగ్గర చాలా కండిషన్ ఉంటుంది. మీరు ఎంత చక్కగా పాటలు పాడుతున్నారో అంత వాక్యం వినండి, ఓకేనా? ఇప్పుడు జనరేషన్ చక్కగా దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, పట్టుకొని చక్కగా ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు నేర్పించడం కదా, తల్లిదండ్రులకు మీరు వాక్యం విన్నారు కాబట్టి నేర్పించాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. పెన్స్ అన్ని డ్రాప్ చేసి రైట్. దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుగొన్నప్పుడు
లోకం అనేది మనకి వ్యతిరేకంగా కనబడుతుంది. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతున్నామో లోకానికి దూరంగా ఉండాలనిపిస్తుంది. ఈ లోకము మనల్ని దానిలోనికి లాగాలని ఇష్టపడుతున్నప్పుడు ఈ లోకము నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే తనకి ఆకర్షణీయంగా మార్చుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు దేవుని యొక్క ఆకర్షణీయతను మనం కనిపెట్టాలి. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకుంటున్నాడు, దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు అనేది మనము ఆలోచన చేస్తూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన నుండి ప్రతి అవసరతను తీర్చుకొని మన అవసరతలు తీరిన తర్వాత విడిచిపెట్టేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఒక ఉద్యోగికి ఉద్యోగం వచ్చేదాకా ఏం చేస్తాడు? ప్రార్థన చేయండి, ఫలితం రావాలి, అభివృద్ధి రావాలి, మంచి స్టేజ్లో నా బిడ్డలు నిలబడాలి, లేకపోతే మంచి స్టేజ్లో నా బిడ్డలు ఉద్యోగాలు చేయాలి, లేకపోతే మంచి పొజిషన్లో నా బిడ్డలు ఉండాలని మనం ఎంతో ప్రయాసపడి సేవకులతోనూ ఇంటిలో గృహకూడికలతోనూ చక్కని ప్రార్థనలు చేయిస్తాము. కానీ ఆ బిడ్డలు త్రోవ తప్పుతున్నారు లేదని చెప్పి ప్రార్థన చేస్తామా? చెయ్యం. ఆ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు లేదని అడుగుతామా? అడగం. ఎందుకని? మనకి కావలసిందేంటి? ధన సమృద్ధి కావాలి, బిడ్డల ఆశీర్వాదం కావాలి, చక్కని కుటుంబంగా ఏర్పాటు చేసి మనము ధనా సమృద్ధితో నింపబడాలి. కానీ అందులో దేవుని ధనం మాత్రం మనకి అవసరం లేదు. అందుకని మనం ఏం చేయాలి అంటే ముందుగా దేవునితో సమాధాన పడాలని ఇక్కడ సెలవిస్తున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలి. మరి కలిగి ఉంటున్నామా దేవునితో సమాధానము? ఆలోచన చేయండి. ఏమండి, ఒక వ్యక్తిని పడగొట్టడానికి సాతాను చాలా ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాలు చేస్తున్నప్పుడు అవన్నీ ఎందుకు వస్తున్నాయో కనిపెట్టగలిగితేనే వాక్యం విని నీకు లాభం. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని సాతాను ఎలా పడగొడతాడు? ముందు డైరెక్ట్ అటాక్ చేస్తాడు. యవన ప్రాయంలో ఉన్నా లేకపోతే పెద్ద వయసులో ఉన్నా కొన్ని కోరికలతో అటాక్ చేస్తూ ఉంటాడు. అయితే ఎందుకు వస్తుంది అనేది మనం కనిపెట్టాలి. ఇప్పుడు శరీరముగా మనం ఏదో అటాక్ చేస్తాడు. ఎలా అటాక్ చేస్తాడు? ఏదో ఒక రీతిగా అటాక్ చేస్తాడు. అప్పుడు చేసినప్పుడు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఇది నా మీదకి ఎందుకు వచ్చింది? వాక్యంలో బలపడతాననుకునే సమయానికి నా మీదకి ఎందుకు వస్తుంది? వాక్యంలో చక్కగా నిలబడదామనుకునే సమయానికి ఎందుకు నా మీద పడుతుంది? అసలు దీని వెనకాలన్న కారణం ఏంటి? నన్ను లోకానికి లాగాలనా, లేకపోతే నేను తట్టుకోవలసిన శ్రమలనా, లేకపోతే దీని విషయంలో ఉన్న ఏమిటి అనేది మనము కనిపెట్టాలి. ఇలా కనిపెడితే దేవుడు మనకి ఆయన చిత్తాన్ని తెలియచేస్తాడు. అర్థమవుతుందా? ఆయన చిత్తాన్ని తెలియచేయాలంటే మొట్టమొదట మనము కనిపెట్టడం ప్రారంభించాలి. ఆయనతో సమాధానంగా ఉన్నామా, ఆయనతో సంతోషంగా ఉన్నామా, ఆయనతో చక్కగా నడుస్తున్నామా, లేక నడవకుండా మన ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నామా అని చెప్పి మనం ఆలోచన చేయాలి. ఎందుకని? పౌలు భక్తుడు మారకముందు సౌలుగా చాలా తిరస్కరించబడ్డాడు దేవుని చేతిలో. కానీ మారిన తర్వాత అతడు అంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తంలోనే దృష్టి పెట్టాడు. మారిపోయిన తర్వాత తను ఏ విషయంలో దృష్టి పెట్టాడంటే దేవుని చిత్తములోనే దృష్టి పెట్టాడు. అందుకని అనేక మందిని తయారు చేసుకుంటూ వెళ్ళిపోయి అనేక మందిని మార్చడానికి ఇష్టపడ్డాడు. కానీ తిరిగి లోకం వైపు చూడడానికి ఇష్టపడలేదు. మరణానికి వెళ్ళిపోయి తల నరికించుకున్నాడు. కానీ లోకం వైపు నేను మారతానులే మరలా అని చెప్పి అవకాశం ఇవ్వండి అడగలేదు. ఈరోజు క్రైస్తవుడిగా వాక్యం వింటూ లేకపోతే పాటలు పాడుతూ చక్కని దేవుని వాక్యాన్ని వింటూ మనము నడుస్తున్న ఈ బ్రతుకులో దేవుడు మనకి కనబడాలి. మీ జీవితాల్లో దేవుడు కనబడుతున్నాడా? ప్రశ్న. దేవుడు మన జీవితాల్లో కనబడుతున్నాడా, లేకపోతే కనబడినట్లు వాక్యం విన్నప్పుడు మాత్రమే మనతో మాట్లాడి విడిచిపెట్టేస్తున్నామా? మనం ఎప్పుడు ఆలోచన చేయాలి, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకు అనేది మార్చబడాలి. అలా మార్చబడకపోతే దాని వలన నీకు యూజ్ అనేది ఉండదు. నీకు యూజ్ అవ్వడానికే పరలోకం నుండి ఒక నలుసుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఒక నలుసుగా వచ్చాడంటే నీ క్యారెక్టర్ని, నీ డిజైనింగ్ని మొత్తం ఆయన ఏం చేస్తాడంటే చక్కగా రూపాంతరపరిచాడు. ఈ లోకానికి పంపించి నువ్వు తప్పు చేస్తావని ఎరిగి నువ్వు పుట్టక ముందే నీ కొరకు ముందుగానే 2000 సంవత్సరాల క్రితం మరణించబడిపోయాడు. అర్థమవుతుందా? 3.5 సంవత్సరాలు బ్రతికి మరణించబడ్డాడు. ఎందుకని? మనం పుట్టక ముందే మన తలంపులను మనము పిండముగానే ఉండగానే ఆయన కన్నులకు మరుగై ఉండలేదు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వేం చేయాలంటే నీ యొక్క బలహీనత అంతా పక్కన పెట్టు, నీలో ఉన్న వేదనంతా పక్కన పెట్టు, నీలో ఉన్న శోధనంతా పక్కన పెట్టు, నీలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు దేవుని మీద స్టాండర్డ్ అవ్వు.
నువ్వు దేవుని మీద ఎప్పుడైతే స్టాండర్డ్ అవుతావో దేవుని చిత్తాన్ని కనుగొనడానికి నీలో హృదయం ప్రేరేపించబడుతుంది. అప్పుడు నువ్వేమవుతావంటే దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ఇష్టపడుతూ ఉంటావు. అందుకని మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని విని అన్యజనుల వలె మనము ఉండకూడదు. ఎలా ఉంటాము అన్యజనులు అంటే? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడే అన్యజనులకు సంబంధించిన వాడు. అర్థమవుతుందా? ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే దేవునితో సమాధానం కలిగి ఉండాలంటుంది ఇక్కడ వాక్యం. ఉన్నామా? దేవుడు మనతో సమాధానం కలిగి ఉంటాడు, కానీ మనం మాత్రం దేవునితో సమాధానం ఉండదు. అందుకనే దేవుడు ఈరోజు మనకి ఎందుకు మాట్లాడుతున్నాడో ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ఎందుకు దర్శిస్తున్నాడో ఆలోచన చేయండి. మానేద్దామనికి ఇక్కడికి వచ్చి ఉంటావు, వర్షం వచ్చేసింది, ఎందుకులే వెళ్ళడం పిల్లలతో, లేకపోతే ఇంత సమయంలో చెమ్మతో ఎందుకులే అని చెప్పి మానేయాలనుకుని ప్రేరేపణ వచ్చి మరలా ప్రారంభించబడింది రావాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఉంటావు. అందుకని దేవుడు అన్నాడు నీతోటి, నువ్వు దేవునితో సమాధాన పడాలి రాత్రి వచ్చినందుకు. అర్థమవుతుందా? నువ్వు ఈ రాత్రి ఎందుకు వచ్చావో దేవునితో సమాధాన పడాలి. ఇంతటి వర్షంలో సమయాన్ని మరిచిపోయి ఎందుకు వచ్చావో, దేవుడు ఎందుకు నువ్వు వెళ్ళు అక్కడికని ఎందుకు చెప్పాడో, నువ్వు దేవునితో సమాధాన పడడానికి ఇక్కడికి వచ్చావు. అర్థమవుతుందా? నేను అనేది ఏంటంటే దేవుని రాకడకు దగ్గరికి వెళ్తానమ్మా. ప్రతిరోజు మనలో నుంచి వెళ్ళిపోతుంది, ప్రతి దినము మనలో నుంచి వెళ్ళిపోతుంది. సంపాదించేదాన్ని ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నావు, పోషించబడేదాన్ని తింటూ వెళ్ళిపోతున్నావు, కానీ అసలు నీ క్యారెక్టర్ని డిజైన్ చేయలేకపోతున్నావు. అది మర్చిపోతున్నావు. నీ క్యారెక్టర్ని డిజైన్ చేయి. ఒక ఉద్యోగం చేయాలి, ఒక మంచి మార్కులు సంపాదించాలి, డిజైన్ చేస్తున్నావు, చదువుతున్నావు, చక్కగా మంచి మార్కుల కోసం ముందుకు వెళ్తున్నావు, మంచి ఉద్యోగాని కోసం ముందుకు వెళ్తున్నావు, మంచి ఫలము ఫలించాలని ముందుకు వెళ్తున్నాం. అలాంటి అన్నిటి గురించి ఆలోచిస్తున్నావు. మరి ఈ దేహం అనే దాని గురించి ఆలోచిస్తున్నావా? ఈ దేహం అనే దాని గురించి డెవలప్మెంట్ ఉందా? మనకి ఉందా? ఈ దేహం అనేది డెవలప్ అవుతుందా? దేవుని వాక్యంతో ప్రతిదినము దేవుని వాక్యంతో నమ్మకంగా ముందుకు వెళ్తుందా? దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటుందా? దేవుని చిత్తంలో మనం ప్రతిరోజు గడుపుతున్నామంటే, దేవా ఈరోజు కాచి ఉంచినందుకు నీకు వందనాలే అని కృతజ్ఞత మనలో ఉందా? చెప్పాలి, ఉండాలి. ఇలా అని దేవుడు చెప్తున్నాడు. ఇలా లేకపోవడం వలన మనం ఏమవుతామంటే మోసపోతున్నాం. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. దేవుడేమి వెక్కిరించబడడు. ఎందుకు దేవుడు వెక్కిరించబడతాడు? నువ్వు వెక్కిరించబడతావు పరలోక రాజ్యంలోకి వెళ్ళకపోతే. నువ్వు తిరస్కరించబడతావు పరలోక రాజ్యంలోనికి వెళ్ళకపోతే. నీ జీవితం రైట్. ఎందుకంటే బాగా సమయం క్లోజ్ అయిపోతుంది. దేవునికి ఎవరిని విడిచిపెట్టకూడదు. అది చిన్నపిల్లోడైనా పెద్దోడైనా విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? ఎవరో వాక్యం విన్నారు వెళ్ళిపోయారంటే ఇక్కడికి వస్తే కుదరదు. అలాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దేవుని మాటలే నేర్చుకోవాలి, దేవునితో కలిసే జీవించాలి. ఏదో క్యాజువల్గా కాదు, చాలా భారం ఉంది వెనకాల. ఆ భారాన్ని బట్టి వాక్యాన్ని ప్రకటించబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అర్థమవుతుందా? దేవుని యొక్క నియమములో మనము నిలిచి ఉంటే, దేవుని యొక్క చిత్తములో మనము నిలిచి ఉంటే మనం ఏమవుతామంటే దేవుని యొక్క కృపలోనికి నిరీక్షణను బట్టి ముందుకు వెళ్ళి అతిశయిస్తాము. అర్థమవుతుందా? పౌలు భక్తుడు అంటాడు, నా కిరీటమును బట్టే నేను అతిశయిస్తున్నాను అంటాడు. మన కిరీటం ఎలా ఉంది ఈరోజు? ఆత్మలతో నింపబడ్డది. ఒక ఆత్మనైనా కాపాడగలిగామా? పరలోక రాజ్యంలోనంట మనతో పాటు ఒక ఆత్మను తీసుకెళ్తే సరిపోద్దంట. ఎలాగా? మనతో పాటు ఒక ఆత్మను రక్షించగలిగితే సరిపోద్దంట. మనల్ని మనమే రక్షించుకోవాలని దేవునికి స్తోత్రం. ఏం చేస్తాం? మనల్ని మనమే రక్షించుకోలేం. మళ్ళీ పక్కోళ్ళని ఒకరిని కాపాడతామా? ఏమ్మా అంతేనా? పక్కోళ్ళని ఇంకొకరిని కాపాడగలుగుతామా? పరలోక రాజ్యంలోనంటే నీతో పాటు ఇంకొక స్నేహితుని తీసుకెళ్తే చక్కని గృహం నీకు ఏర్పాటు చేస్తాడంట దేవుడు. అర్థమవుతుందా? అందుకనే ఒక ఆత్మనైనా ఎలా రక్షించాలని అడిగాను. నేను ఎప్పుడు అడిగాను? లెంటి డేస్కి చివరి వారంలో ఒకటి అన్నాను మీతోటి.
మీకేమైనా ఉంటే ఈ 40 రోజుల్లో ఒక ఆత్మను రక్షించి చూపించండి, ఆ భారం ఏంటో మీకు అర్థమవుతుంది అన్నాను. ఎంతమందికి గుర్తుంది? రక్షించారా? చెప్పండి. మనం ఆలోచన చేస్తే మనకెందుకు, అర్థమవుతుందా? మనకెందుకు అని పరలోకమందున్న దేవుడు అనుకున్నాడు అనుకో, భూమి మీద మనము, అర్థమవుతుందా? మనకెందుకు అని దేవుడు అనుకోలేదు. మనం అనుకోవలసిన విధానం ఏంటంటే, ఈ లెంట్ డేస్లో ఒక్క ఆత్మనైనా నేను కాపాడండి అని చెప్పాను. అలా కాపాడగలిగితే మనం ఏం చేయగలుగుతాము అంటే గొప్ప అదృష్టాన్ని పొందుకున్నట్లు. ఎందుకని? ఈ లోకంలో చాలా సమస్యలతో ఉన్నాం, ఆ లోకంలో చక్కని ధనము కూర్చబడుతుంది. అర్థమవుతుందా? అందుకే నేను అంటున్నాను, ఈ లోకంలో దేని అందు నువ్వు ప్రయాసపడుతున్నావో అది అంతా వ్యర్థమే. కానీ పరలోకమందు నువ్వు ప్రయాసపడితే ఆ ప్రతిఫలము ఒకరోజు నువ్వేం చేస్తావంటే చూడగలుగుతావు. అర్థమవుతుందా? అందుకని చూడండి, 1 దశలోనిక 5వ అధ్యాయము, 1 దశలోనిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అర్థమవుతుందా? ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో. ఎవరి విషయంలో? మన విషయంలో, దేవుని విషయంలో కాదు, మన విషయంలో దేవుని చిత్తము. మనం కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? నిన్న ముగించబడి ఈరోజు పడుకుంటున్నామంటే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నిన్నంతా డ్రైవింగ్లు చేసాం, నిన్నంతా పనులకు వెళ్ళాం, నిన్నంతా అటు ఇటు తిరిగాం, ఈ రాత్రి పడుకుంటున్నామంటే దేవుని చిత్తములో ఉన్నాము గనుక ఆయనకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకడు డైరెక్టర్ నడుము నొప్పని పడుకుంటాడు, ఒకడు చక్కగా కాళ్ళు నొప్పని పడుకుంటాడు. అదే కాళ్ళు నొప్పులు లేకుండా దేవుడు చేసాడు అనుకో, ఇంకా నువ్వు భారం భరించొద్దురా, నేను తీసుకుపోతున్నాను, నా కోసం ఆలోచించకుండా నువ్వు బెడ్ ఎక్కేస్తున్నావు, నా కోసం ఆలోచించకుండా చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా నీ ఇష్టం వచ్చి నడిచేసి చక్కగా పడుకుని మరలా రోజు గడిపేస్తున్నావు, నువ్వు నా చిత్తాన్ని గ్రహించట్లేదురా, అసలు నా కృతజ్ఞతుడు లేవురా, రేపొద్దు నువ్వు నాకు వద్దురా అన్నాడు అనుకో, ఆ బెడ్ మించి లెగుతాడా? లేగడు. అందుకనే ప్రతిదినం మనం ఏం చేయాలంటే 24 గంటలు దేవుడు కాపాడాడు. తెల్లారు లెగిసి, ప్రభువా నిన్నంతటి దినము నుంచి ఈ దినం వరకు నేను బ్రతుకున్నానంటే నీవు నన్ను కాపాడావు, నీ ప్రేమ నాపై ఉంచావు, నేను ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని అవమానాలు పడుతున్నా, ఎన్ని మింసలు పడుతున్నా నన్ను చూస్తూనే, నా బాధను ఓదారుస్తూ, నా కన్నీటిని తుడుస్తూ, నా కష్టాన్ని నువ్వు చూస్తూ, ప్రతి విషయంలో సహాయం చేస్తూ నన్ను బలపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి మనం పరుపెక్కాలి. పరుపు కనబడితే చాలు, టీవీ రిమోట్ కాలు దగ్గర లేకపోతే చేతి దగ్గర ఉన్నదంటే చక్కగా ఆరసాపి టీవీ చూస్తాం, కానీ కరుణించిన దేవుడికి మాత్రం మనము ఏం చేస్తాం? కృతజ్ఞత మాత్రం మనలో ఉండదు. అందుకని మనం ఏ విషయంలో ఉండాలంట? ఇక్కడ చూడండి, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం అంట, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం. చాలామంది ఏమంటారు? 25,000 ఇచ్చి నేనే ఇచ్చానండి, నా పేరు 4 సార్లు చదవండి. ఏమంటే ఇది కాదండి దేవుడికి కావాల్సింది. దేవుడు చేసేది ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చే డబ్బు మీద కాదు ఆయనకు దృష్టి, నువ్వు మనస్ఫూర్తిగా చేసే వాటి మీద దృష్టి. ఏమండి భేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది? మరి దేవుడు ఏం చూశాడు అక్కడ? తన మనస్సును చూశాడు. 2 కాసులను చూడలా, అక్కడ వేసేవాడు ఇంకా బంగారం వేస్తున్నాడు, కానీ ఆమె మనస్సును చూశాడు. ఏమంటే మీరు గమనించారు, ఆమె పై రూపాన్ని గమనిస్తున్నారు. ఆమె 2 కాసులే వేసిందని బంగారం వేసాడు అని అనుకుంటున్నావు, కానీ అతని హృదయంలో వేరే ఆలోచన ఉంది, ఈమె హృదయంలో వేరే ఆలోచన ఉంది. ఈరోజు నీ హృదయంలో ఏ ఆలోచన ఉన్నదో దేవుడు చూస్తాడు, కానీ పైన ఎంత ఇచ్చానని చూస్తే దాని వలన మాత్రము నీకు ప్రయోజనం లేదు. దేవుడు చూసేదేంటో తెలుసా? నువ్వు కృతజ్ఞత భావంతో హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని విషయంలో ఓపిక కలిగి ఉండాలి, ప్రతి విషయంలో పశ్చాత్తాపము కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మనము కృతజ్ఞతే ఉండదు మనకి, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే ఉండదు మనకి, దేవుడు అంటే గౌరవమే ఉండదు మనకి. అన్యుడు మనల్ని చూసి అపహేళన చేసేలాగా మన బిహేవియర్ ఉంటుంది. మనమే కొట్టుకుంటాం వాళ్ళ ఎదుట, అర్థమవుతుందా? మనమే వాళ్ళ ఎదుట కొట్టుకునేలాగా ఉంటాం.
అరే క్రైస్తవులు రావాలని ముద్రేసుకునే ఆలోచన మనలో ఉండదు. చక్కని పద్ధతి ఉండాలి. ఎలా ఉండాలంటే దేవునితో సమాధానం కలిగిన బిడ్డల వలె మనం ఉండాలి. అలా ఉండాలంటే అవుతుందా? చెప్పాలి. అవుతుందా? అవదా? మరి అవదా అవుతున్నామండి? అవదా? అన్నం తింటామా తినమా ఆకలేసినప్పుడు? మరి దేవుని చిత్తంలో సమాధానంగా ఎందుకు ఉండలేం? దాని మీద మనకి దృష్టి లేదు. దాన్ని చెయ్యాలన్న గురి లేదు. అసలు చెయ్యాలనే గురి ఉంటే దోమలు కొడుతున్నాయా? చెయ్యాలనే గురుంటే మనం ఏం చేస్తామో తెలుసా? దాని మీదే దృష్టి పెడతాం. దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను పెంచుతున్నాడు, నా కుటుంబాన్ని పెంచుతున్నాడు, దేవునికి నేను కృతజ్ఞతుడనై ఉండాలి అని ప్రతి క్షణము నీకు ఆలోచన ఉంటే ఆయనతో సమాధాన పడగలుగుతావు. అలా లేకపోతే మనలో సమాధానము ఉండదు. సమాధానం ఉండాలంటే మన జీవితంలో ఏముండాలి అంటే దేవుని విషయాలను కనిపెడుతూ ఉండాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఏ సమయమందు, ప్రతి సమయమందు మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా లేకపోతే దాని వలన మనకి యూజ్ అనేది లేదు. ఎందుకంటే వాక్యం విని ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాక్యాన్ని వినడానికి రావక్కర్లా. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం ప్రకటించబడుతుంది, ఏ మాట నీకు తగలేదంటావా? ఏ మాట నువ్వు మార్చుకోలేదని, నువ్వు మార్చుకోవాలని దేవుడు నీతో మాట్లాడలేదంటారా? మాట్లాడబడ్డావు, కానీ నీ దృష్టి ఎక్కడుందంటే లోకం మీద ఉన్నప్పుడు దాని వలన ఫలితం లేదు. ఏమండి, ముళ్ళ పొదల్లో పడి అణచివేయబడితే నీకు ఫలితము ఉండదు. రాతి నేల మీద పడి ఎవరికి కనబడకుండా పనికి రాకుండా పోతే లాభం ఉండదు. నువ్వు చక్కని స్థలములో పడి చక్కగా ఎదుగుతూ ఉంటే, చక్కగా నువ్వు అభివృద్ధి అవుతూ ఉంటే, నీ ఫలాన్ని చూసి నేను కూడా అలా ఎదగాలని ఓ విషయంలో ఇంకొకటి వస్తాడు అక్కడికి. అర్థమవుతుందా? నువ్వే ముళ్ళ పొదలు నొక్కేయబడుతుంటే, నువ్వు వాక్యం విని మరలా అదే మాటలు మాట్లాడుతుంటే, నువ్వు వాక్యం విని అదే సీరియల్ చూస్తూ ఉంటే, నువ్వు వాక్యం విని నీ ఇష్టం వచ్చినట్టు సినిమా పాటలు పాడుతూ ఉంటే, నీ వాక్యం విని అదే మాటలకు ఆకర్షణీయంగా మారిపోతూ ఉంటే, దానివల్ల నీకు ఫలితమేముందే? నువ్వు ముండ్ల పొదల్లో నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఆ ముండ్ల పొదలు నిన్ను అణిచేస్తున్నాయి. దేనితో? సినిమా పాటలతో, సీరియాలతో, అనేకమైన కామెడీ షోలతో, డబల్ మీనింగ్ డైలాగులతో. ఇవన్నీ నేనేం చేస్తున్నాయి అంటే అణిచివేస్తున్నాయి. అవేమో నీకు చక్కగా నవ్వుతున్నట్లు కనబడుతున్నాయి, కానీ దాని వెనకాల ఉన్న డబల్ మీనింగ్ డైలాగులన్నీ నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అర్థమవుతుందా? ముళ్ళ పొదల్లో ఉన్నవాడు ఎవడో తెలుసా? అవన్నీ చేసేవాడు. చక్కని కామెడీకి వస్తుంది చూడరా, చక్కని సీరియల్ వస్తుంది, వారమంతా గుర్తుపెట్టుకోరా, చక్కని సీరియల్ నిన్ను ఆసక్తిగా మారుస్తుంది. వారమంతా కాదు, 2 వారాలు కాదు, అది 300 ఎపిసోడ్లు వచ్చినా, 1000 ఎపిసోడ్లు వచ్చినా చూస్తూనే ఉండాలిరా అని చెప్పి ఏం చేస్తుందంటే దాని వైపు నీ దృష్టి మళ్ళిస్తుంది. అసలు నువ్వు పెట్టవలసిన వాక్యం మీద దృష్టి నీకు ఉండదు. గత వారం కంటిన్యూగా ఏం చెప్పానో చెప్పలేం, కానీ వారమంతా ఏ సీరియల్ ఎక్కడ ఆగిపోయిందో మనం కరెక్ట్గా చెప్పేసి క్యాండిడేట్లు ఉన్నారు చాలామంది. అర్థమవుతుందా? చాలామంది మెమొరీ పవర్ ఉన్న వాళ్ళు అన్నారు. ఎలాంటిది? సినిమా మొదట్లో ఎలా హీరో ఎంటర్ అయ్యాడో, చివరిలో ఎలా చచ్చిపోయాడో కూడా చెప్పేసే వాళ్ళు ఉన్నారు ముగింపు దాకా. అర్థమవుతుందా? ఇలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ దేని మీద దృష్టి పెడుతున్నారంటే లోకం మీద దృష్టి పెడుతున్నారు, లోక స్నేహం మీద దృష్టి పెడుతున్నారు. అసలు బైబిల్ వాక్యం మీద దృష్టి పెడితే వాడంత గొప్పవాడు ఇప్పటి వరకు ఉండేవాడు కాదు. కానీ సాతాను ఏం చేస్తున్న వాళ్ళని, నువ్వు ముండ్ల పొదల్లో ఉండరా, బయటకు వస్తే ప్రపంచం నిన్ను లాగేస్తుంది, దేవుని ప్రపంచంలోనికి వెళ్ళిపోతావు, నువ్వు బయటికి రావద్దని ముళ్ళ పొదల్లో వాడిని పెట్టేస్తుంది. అందుకని వీడు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞత లేకుండా అన్నిటి చుట్టూ తిరిగి ముళ్ళ పొదల్లోనే చచ్చిపోతున్నాడు. ఆ ముళ్ళ పొదల్లో ఎవడైనా పట్టించుకుంటాడా? చచ్చిపోతే ఎవడు పట్టించుకోడు. మనిషి అనేది చెయ్యి కూడా దాంట్లో పెట్టలేడు. అందుకనే దానిలో నుంచి మనం ఏం చేయాలంటే బయటకు వచ్చి చక్కని పద్ధతిని, ఏ జ్ఞానమైతే పనికి రాని వాటికి యూజ్ చేస్తున్నామో, పనికొచ్చే వాటికి మన జ్ఞానాన్ని ఏం చేయాలి? యూజ్ చేయాలి, వాడడం ప్రారంభించాలి. పనికి రాని దానికోసం ఎంతసేపు పెడతావు? పనికొచ్చే దానికోసం పెట్టు. వాక్యం పనికొచ్చేది, నీ జీవితాన్ని కట్టేది, నీ శరీరాన్ని మార్చేది, ఆత్మను పరలోకానికి చేర్చేది కనుక ఈ వాక్యం మీద కృతజ్ఞతా భావంతో దృష్టి పెడితే, అందులో వినియోగించే జ్ఞానమంతా దీనిలో వినియోగిస్తే ఎప్పటికైనా నీ జీవితం అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలయా అంటే మొట్టమొదట మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మన జీవితం ఏమవుతుందంటే అభివృద్ధి అవ్వడం
ప్రారంభించబడుతుంది. ఎందుకో తెలుసా? దేవునిని నువ్వు గుర్తుపెట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు. దేవునిని మర్చిపోకుండా నీకు ఇచ్చిన దినమును బట్టి, దేవా నీ దినమును నాకు ఉంచావు గనుక నీకు స్తోత్రాలని నీలాంటి వ్యక్తి చెప్పట్లేదేమో, నిన్ను బట్టి దేవుడి గ్రామంలో ఆనందపడుతున్నాడు గనుక దేవుడు నీ అందు ఏం చేస్తాడంటే మరొక దినాన్ని రెట్టింపు చేయడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? ప్రతి విషయంలో మనం ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది చూడండి, 1 తెస్సలోనిక 4:3 చూడండి. మీరు 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. జారత్వం అంటే చెప్పాలి, పెళ్లి చేసుకోని వాళ్ళు తన జీవితాన్ని తప్పులతో నింపుకున్న వాళ్ళని జారత్వము చేసిన వారని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? జారత్వం అంటే పెళ్లి కాకముందు తన జీవితాన్ని నాశనము చేసుకున్న వాళ్ళని జారత్వము అని చెప్పి పిలుస్తుంది. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. రెండోదేంటి? జారత్వమునకు దూరముగా ఉండుట అంటే లోకానికి సంబంధించిన వ్యభిచారానికి దూరముగా ఉండాలి. మన జీవితాల్లో చేసిన క్రియలన్నీ దేవుడు చూస్తున్నాడు కనుక ఇవన్నీ చూసిన దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? పరిశుద్ధులుగా మీరుండటమే నాకు ఇష్టము. అదే దేవుని చిత్తమని తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో కూడా మనము దేవునితో సమాధాన పడాలి. అర్థమవుతుందా? ఈ విషయంలో కూడా మనము సమాధాన పడాలి. ఏ అంటే ప్రతిరోజు ఒప్పుకోవాలి మనం చేసిన పాపాలకి. ప్రతి డే పరలోకం చేరేంత వరకు మనం చేసిన ప్రతి పాపాన్ని, ప్రభువా నేను ఈ విషయంలో తప్పు చేశానని ప్రతిరోజు దేవుని దగ్గర పశ్చాత్తాప పడతానే ఉండాలి. దేవుడు క్షమించాడని మనకు తెలుస్తుందా? క్షమించాడని తెలుస్తుందా? నాకు తెలిసిందని చెప్పండి. ఎవరైనా తెలుస్తుందా? చెప్పాలి. పరిపూర్ణంగా ఎప్పుడైతే మారతామో అప్పుడు దేవుడు మనకి తెలియచేస్తాడు, నీవు నా కొరకు ఇంకా సిద్ధపడిపో అని. అర్థమవుతుందా? అంతవరకు తెలియనంతసేపు నువ్వు ఎందులో ఉన్నావంటే పరిశుద్ధుల గుంపులో లేనట్టే. నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉండాలంటే అవన్నిటిని ముద్ర వేసేసి బయటకు వచ్చేయాలి. ఎలాంటి బయటకు వచ్చేయాలంటే చూపులో కూడా వ్యభిచారము ఉండకూడదు, హృదయములో కూడా వ్యభిచారము ఉండకూడదు, ఎటువంటి తలంపు కూడా నీ శరీరానికి రాకూడదు. అప్పుడే నీవు పరిశుద్ధుడిగా దేవుని చిత్తాన్ని చేసినట్లు అవుతుంది. రెండవదిగా ఏంటంట? పరిశుద్ధతలోనికి రావాలి. లోకంలో ఉన్న వాటినంతటినీ మన దృష్టిలో నుంచి తొలగించుకోవడమే దేవుని చిత్తము. కాబట్టి రెండవ విషయంలో లోకమంతా దేని చుట్టూ ఉందయ్యా అంటే ఈ మధ్యకాలంలో వ్యభిచారం అనేది ఎక్కువగా అయిపోయింది. ఎందుకు అయిపోయిందయ్యా అంటే దేవుడు ముందే చెప్పాడు. సొదొమ గొమొర్రా కాలం ఎలా ఉందో, నోవాహు దినాలు ఎలా ఉన్నాయో అవి స్పష్టంగా మీకు కళ్ళకి కనబట్టినట్టు నేను చూపిస్తానన్నాడు. చూపిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో చూపిస్తున్నాడు. భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయడం, పిల్లల్ని చంపేసి ప్రియుడితో వెళ్ళిపోవడం. ఆ 10th క్లాస్ వాడు ఎవడోనంట 10th క్లాస్ బ్యాచ్ కలుసుకున్నారంట. ఆడు కలిసికని అన్నాడంట, నీ భర్త బిడ్డల్ని విడిచిపెట్టి వచ్చేస్తే నేను చక్కగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడంట. 3 బిడ్డలను లేపేసింది, చక్కగా వాడితో వెళ్ళిపోయింది. చక్కగా ఇద్దరు చెప్పకూడి తినడానికి జైల్లోకి వెళ్ళారు. అర్థమవుతుందా? అంటే ఎక్కడికి వెళ్ళింది? భర్తని విడిచిపెట్టేసి ముగ్గురు మగపిల్లల్ని కనేసి చక్కగా జీవితం బాగుందరయ్యా అంటే వాడి ప్రియుడు నచ్చాడంట. ఎప్పుడో తొక్కలో బ్యాచ్ కలుసుకున్నారంట. ఆ బ్యాచ్ కోసం అంట మరలా వీళ్ళిద్దరూ ఏకమై మాట కలిసి కొన్ని రోజులకి మరలా మ్యాచింగ్ అయిన మాటలకి బిడ్డలు చక్కగా ఒకడేమో 5-6 సంవత్సరాలకు వచ్చేతే వాళ్ళని చంపేసి చక్కగా వాడితో పరారైపోయింది. అంటే మనకేం జరుగుతుంది? దేవుడు చెప్పిన పాప వ్యభిచారం ఆల్రెడీ జరిగిపోతుంది. జారత్వంలో యవనస్తులు ఇప్పుడు బాగా కొట్టుకుపోతున్నారు. అర్థమవుతుందా? జారత్వంలో యవనస్తులు ఇప్పుడు బాగా కొట్టుకుపోతున్నారు. ఏ అంటే కామ కోరికలతో ఎక్కువైపోయింది ప్రపంచం. యారంటే శరీరాన్ని అమ్మేసుకునే రోజు ఎక్కడ మడితే అక్కడ జారత్వం జరుగుతుంది. దేవుడు అందుకనే అన్నాడు, పరిశుద్ధుల అగుటయే దేవుని చిత్తము. రెండవది ఏంటి?
పరిశుద్ధులాగడమే మన యొక్క దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి మనం ఏ గుంపులో ఉండకూడదు? జారత్వము కలిగిన గుంపులో ఉండకూడదు. వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళతో నడవకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళ విషయాలలో మనము తోర్చకూడదు. వాళ్ళకి సహాయం చేసిన నువ్వు కూడా అందులో ఒక పాత్రవే. వాళ్ళని కలపడానికి ట్రైన్ చేసిన నువ్వు కూడా అందులో ఒక వ్యక్తివే. ఎందుకో తెలుసా? నీవు కూడా దానికి అనుకూలంగా మార్చబడ్డావు. వాళ్ళకి సహాయపడుతున్నావు గనుక అందులో నువ్వు ఎలాంటి దానివంట? పాలు భాగస్తురాలు. కాబట్టి నీ పరిశుద్ధత ఎలా ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తమై ఉన్నప్పుడే పరిశుద్ధత అనేది మనలోనికి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏముండాలి అంటే దేవునితో సమాధానము కలిగి ఉండాలి. వాక్యం విందామా? చెప్పిన టైం అయిపోయింది. విందామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. పర్లేదు కదా? రైట్. మూడవది చూద్దాం. అదే దశలోనికి 4-5 చదవమ్మా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లో కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అర్థమవుతుందా? ఏం చేయాలంట? ఈ ఘటమును కాపాడుకోవాలంట. ఈ ఘటముని కాపాడుకోవాలి. ఘటం అనగా మన దేహం. ఈ దేహాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఎందులో కాపాడుకోవాలి? పరిశుద్ధతలో కాపాడుకోవాలి. పరిశుద్ధతలో కాపాడబడాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధులతో స్నేహం చేయాలి. అర్థమవుతుందా? పరిశుద్ధులతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో మాట్లాడాలి, పరిశుద్ధుల కూడా తిరగాలి. పరిశుద్ధుల కూడా నడిచినప్పుడు ఏమవుతాయంటే ఈ కామాభిలాషలన్నీ పరిశుద్ధుల దగ్గర ఉండవు. కాబట్టి ఈ లోక ఆలోచనలన్నీ పరిశుద్ధుల దగ్గర ఉండవు. కాబట్టి అప్పుడు నువ్వేమవుతావంటే ఆ పరిశుద్ధులు కూడా తిరిగినందుకు నువ్వు కూడా పరిశుద్ధుడువు, పరిశుద్ధురాలివి అవుతావు. అదే ఇంకొకటితో తిరుగుతూ చక్కగా వాడు చేసిన క్రియలన్నీ చేస్తే నువ్వు కూడా అందులో ఏమైపోతావు? సహవాసము కలిగి చక్కని నేర్పింపు. నీకు మొదట్లో అఆలు రావు, అఆలు నేర్పిస్తుంది. ఇలా మాట్లాడాలమ్మా, ఇలా మాట్లాడినందుకే ఒళ్ళో పడ్డాడు, ఇలా మాట్లాడినందుకే నాకు డబ్బులు ఇచ్చాడు, ఇలా మాట్లాడినందుకే చక్కగా గ్యాలం వేసి చక్కగా కావలసినవన్నీ లాగేసాను. నువ్వు కూడా ఇలా మాట్లాడావంటే వాడు ఏ రోజుకు రోజు నీకు కావాల్సినవన్నీ కొనిస్తాడు, చక్కగా లైన్లో పెట్టు అని చెప్పి ఏమవుతుందంటే ఇవన్నీ ఏమవుతాయి? నేర్పిస్తుంది. ట్రైనింగ్ అంటారు దీన్ని. అప్పుడు నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడు ఏం చేస్తాడంటే చక్కని కోరికలతో, చక్కని బుట్ట మంచి మల్లెపూలతో అల్లి కావలసినవన్నీ చాకోలెట్, అదేంటనా డైరీ మిల్క్, ఆ కిట్ క్యాటో ఇవన్నీ ఏం చేస్తాడంటే చక్కగా అందులో పేర్చి తీసుకొచ్చి చక్కని బుట్టిస్తాడు. అది చూసి అయ్యి బాబు నన్ను ఎక్కువ ప్రేమించేస్తున్నాడు, వీడు నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను కేరింగ్ చూసుకుంటాడు అన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే వాడి వలన నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది, పాడైపోద్ది, దిక్కులేని బతికైపోద్ది. ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే ఏం చేస్తామే, పోని జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకొకటి ఎవరినో వెతుక్కుంది కానీ అన్నదానికి ఏం చేస్తావు? అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధులు కూడా ఉన్నామనుకో, అతడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత కసి ఉంది తనలో, దేవుడంటే ఎంత వెతుకుతున్నాడు, దేవునిలో ఉన్న విధానం ఏంటి, దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు, దేవుని చిత్తం ఏంటో ఎలా తెలుసుకున్నాడు, ఎంత కన్నీరు కారుస్తున్నాడు, ఏ విధంగా నడుస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క ఆలోచన ఏం చేస్తుందంటే నిన్ను కూడా పరిశుద్ధుడిగా మారుస్తుంది. పరిశుద్ధుడిగా మార్చడమే కాదు, పరలోక పట్టణానికి ఆ పరిశుద్ధుల గుంపులో చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? లోకము చుట్టూ తిరిగితే కన్నీరు, రోదన, చెమట ఇదంతా పనికిరాందిగా నిన్ను సావుకు లోనవిలాగా తీసుకెళ్తుంది. కానీ పరిశుద్ధుల గుంపులో తీసుకువెళ్తే ఈ లోకంలో చనిపోయినా మరలా ఇంకో లోకంలో నిన్ను జీవింపచేస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలంటే కామాభిలాషల యందు మన జీవితం ఉండకూడదు. పనికి రాని పాత్రలకు తోడుగా ఉండకూడదు. ఆడు పనికి రాని వాడే, నువ్వు పనికి వచ్చే పాత్రగా మారబడాలి. అర్థమవుతుందా? వాడు పనికిరానోడు చుట్టూ నువ్వు తిరుగుతావా? తిరగకూడదు. నువ్వేం చేయాలి? వాడిని పనికొచ్చేలాగా మారిస్తే తిరుగు, మార్చలేకపోతే నువ్వు పరిశుద్ధులతో తిరుగు. అప్పుడు నువ్వేమవుతావు? ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆయనతో సమాధాన పడతావు. అర్థమవుతుందా? మూడవది ఏంటి? లోకములో ఉన్న స్నేహాన్ని మనము దూరం చేసుకోవాలి, పరిశుద్ధులతో మనము
సహవాసం చేయాలి. అప్పుడే నీ పరిశుద్ధత పరలోకమందు కనబడుతుంది. అప్పుడు దేవునితో సమాధాన పడతావు. సమాధానమైన దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఏం కలిగి జీవించాలి అంటే చెప్తున్నాడు, సమాధానము ముందు దేవునితో కలిగి ఉండండి, దేవుని చిత్తాన్ని కనుగొనండి. మొట్టమొదటి ఏం చెప్పాను చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి మనము జీవిస్తే ప్రతిరోజు దేవుడు మనల్ని కాపుదలని ఇస్తాడు. ఎలా కాపుదలని ఇస్తాడు? దేవదూతగా ఆజ్ఞాపిస్తాడు. అలాంటప్పుడు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండి దేవునితో సహవాసం చేయాలి. రెండవది అమ్మా, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండడం అంటే జారత్వానికి చోటు ఇవ్వకూడదు. హృదయాన్ని భద్రపరచుకోవాలి, చూపును భద్రపరచుకోవాలి, తలంపుని భద్రపరచుకోవాలి, నడవడికను కూడా భద్రపరచుకోవాలి. అలాంటప్పుడు దేవుని చిత్తము మనము పరిశుద్ధుల గుంపులోనికి చేర్చబడతాం. మూడవది ఘనత యందును పరిశుద్ధత యందు. ఘనత ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధులు కూడా తిరిగితేనే ఘనత వస్తుంది. నన్ను గణపరచండి, నేను మిమ్మల్ని గణపరుస్తాను అని చెప్పాడు. అలాంటప్పుడు ఎవరిని గణపరచాలి? దేవునిని గణపరచాలి. దేవునిని గణపరుస్తున్నామా? అవమానపరుస్తున్నాం. పరచట్లేదా? అవమానపరుస్తున్నాం. తెలీదా మన హృదయానికి దేవుని అవమానపరుస్తున్నామో లేదో? తెలుసా తెలీదా? తెలుసు. మన హృదయానికి తెలుసు దేవుని గాయపరుస్తున్నామో లేదో తెలుసు, దేవుని అవమానపరుస్తున్నామో లేదో తెలుసు, దేవుని ప్రేమిస్తున్నామో లేదో మన హృదయానికి తెలుసు. ఎందుకని? దేవునితో అబద్ధమాడడానికి మనము సరిపోం. దేవునితో అబద్ధమాడడానికి ఎట్టి పరిస్థితుల్లో మనము సరిపోం. ఎందుకని? హృదయాలను ప్రత్యేకముగా పరిశోధించువాడు ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలంటే మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవునిని మాత్రం మోసం చేయలేం. కాబట్టి దేవునిని గణపరిస్తే మనము కూడా ఘనత వస్తుంది. అటు కృపలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇందామా? చెప్పాలి. ఇందామా? వచ్చే వారానికి పెండింగ్ పెడదామా? పర్లేదు, చెప్పండి. కొంచెం డౌన్ అయిన ఎట్లా? దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ముగించేస్తాను అయితే, ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు కనుక చదువుదాం. రోమపత్రిక చదివి నేను ముగించేస్తాను. వచ్చే వారం ఇక ఉన్నాయి కంటిన్యూ చేద్దాం. అమ్మ చదువమ్మా, 3వ వచనం కానించమ్మా. అంతేకాదు, చూడండి ఇక్కడ చెప్తున్నాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్ష మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ 2 వచనాలు వచ్చే వారం ధ్యానించుకుందాం. దేవుడు ఈ 3 మాటలను బట్టి మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఏ కృతజ్ఞత కలిగి ఉండాలో దేవుడు మాట్లాడాడు కనుక ఈ యొక్క 2 వచనాలు చదివించింది. ఎందుకంటే వచ్చే వారానికి మీకు గుర్తుంటుంది. కాబట్టి ఇలాంటి వాతావరణం లేకుండా దేవుడు చక్కని స్థలంలో మనం ఆరాధించలాగిన అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ఈ 3 అంశాలను గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడేవారు నిలబడండి. ప్రతి ఒక్కరూ దేవునితో సమాధానం ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము దేవుని యొక్క ప్రణాళికలో ఇప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక్క ఆలోచన, దేవునితో సమాధానము కలిగి ఉండే రాత్రి, దేవునితో సమాధానముగా నడవలసిన రాత్రి. ఏ విషయంలో మనం పడిపోతున్నామో మనకి తెలుసు, ఏ విషయంలో కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నామో మనకి తెలుసు, ఏ విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొనలేకుండా నడుస్తున్నామో మనకి తెలుసు. అందుకని దేవుడు సెలవిస్తున్న మాట, ప్రతి ఒక్కరూ తన తాను ఘటమును కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ తన తాను ఘటమును కాపాడుకోవలసిన స్థితి ఉన్నది కనుక ఈ నేర్చుకున్న ఈ 3 మాటలను బట్టి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో సమాధానము కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉండాలని ఏ హృదయం అయితే ఆశపడుచున్నదో ఆ ప్రాణము ఇప్పుడు దేవుణ్ణి అడగడం ప్రారంభించాలి.
ప్రభువుని నువ్వు అడగాలి. నోరు తెరిచి ఈ సమయమందు నువ్వు వచ్చావంటే దేవుని యొక్క చిత్తము నువ్వు కనిపెట్టాలని దేవుడి రాత్రి సెలవిస్తున్నాడు. దేవుని చిత్తము కనుగొనాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచన కలిగి ఉండండి. దేవునితో సమాధానము కలిగి ఉండాలని గురి మనలో ఉండాలి. ఈ రోమా పత్రిక ద్వారా దేవుడి రాత్రి మనతో మాట్లాడిన మాట, దేవునితో సమాధానము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం దేవునితో సమాధానము కలిగి ఉండవలసిన ఈ రాత్రి వచ్చే వారానికి పెండింగ్ పడింది. మరి ఈ రాత్రి 3 మాటలను నువ్వు నేర్చుకొని ఉన్నావు. లోకంలో తిరిగే యవనస్తుల వలె ఉంటావా? లోకంలో నడిచే మనుషుల వలె ఉంటావా? లేకపోతే నీ జీవితం అనే నీ ఘటమును కాపాడుకొని నిన్ను నువ్వుగా రక్షించుకోవడానికి ఇష్టపడతావా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ప్రభు రాకడ చాలా అతి సమీపముగా ఉన్నది. ప్రతి ఒక్కరికి దేవుడు ఒకటే సెలవిస్తున్నాడు, నేను ఆలస్యము చేయుచున్నానంటే మారు మనసు పొందవలసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని. ఒకవేళ నాకెందుకులే పరలోక రాజ్యం అని అనుకుంటే, దేవుడు ఈ రాత్రే నువ్వు వద్దు అని అనుకుంటే గనక నువ్వు ఆలోచనలో ఉండి రేపటి దినాన్న దేవుడు ఈ భూమి మీద నిన్ను లేకుండా చేస్తే నీ ఆలోచన ఏమవుతుంది? నువ్వు ఎంజాయ్ చెయ్యాలని ఎన్నో దినాల గురించి ఆలోచించిన దినాలు ఏమైపోతాయి? ఈ దినాలన్నిటిని బట్టి రక్షణ పొందుదాములే అని అనుకుని ఉంటావు. ఈ దినాలన్నిటినీ చూసుకొని నాకెందుకులే అప్పుడే రక్షణ అని నువ్వు అనుకుని ఉంటావు. అయితే దేవుడి రాత్రి నీ వినిపిస్తున్న ఈ మాట రేపటి దినాన నిన్ను ఉంచట్లేదు, నువ్వు మారు మనసు పొందట్లేదు గనుక అని చెప్పి దేవుడు నిన్ను అంటున్నాడు. అంటున్న మాటను బట్టి రక్షణలోనికి వస్తావా? నాకు సమయం ఉందని విర్రవీగుతావా? దేవునితో సమాధానం కలిగి ఉంటావా? దేవుని చిత్తములో కనుగొనకుండా నీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతావా? దేవుడిచ్చే అవకాశమని ఆలోచన చేస్తావా? లేకపోతే నాకెందుకులే, నా బ్రతుకు బాగుంది, ఇంకా చాలా సమయం ఉంది, ఎంజాయ్ చేస్తానులే అని నువ్వు అనుకుంటావా? ప్రార్థన చేయండి, ఎవ్వరూ కూడా అనాలోచనగా ఉండొద్దు. మనము దేవునితో సమాధాన పడవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవునితో సమాధాన పడవలసిన వాళ్ళమై ఉన్నాం, మనుషులతో కాదు, దేవునితో సమాధాన పడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఒకవేళ నీ జీవితంలో ఈ రాత్రి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో సమాధానము లేదేమో, ఒకవేళ దేవుని నీ అడగడంలో తప్పు లేదు, కానీ ఆ అడగకుండా దాచే వాటి గురించి తప్పు మాత్రం ఉండిపోద్ది. దేవునిని అడగడంలో తప్పు లేదు, కానీ దేవునిని అడగకుండా ఉంటే తప్పుగా మారిపోతుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. మీ భవిష్యత్తు కోసం ఈ రాత్రి దేవుడు మాట్లాడిన మాట, మీ జీవితాలు బాగు చేసుకోవడానికి దేవుడు ఆయనతో సమాధాన పడమని చెప్పిన మాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే రాలేక వింటున్నారో, లేకపోతే దూరము నుంచి వాక్యాన్ని విని నీ జీవితం ఎలా ఉందో దేవుడు నీకు తెలియచేయుచున్నాడో, దీనిని బట్టి నువ్వు మాట్లాడవలసిన విధానం ఒకే ఒక్కటి, రేపటి దినం నాది కాకపోతే ఏంటి ప్రభువా, నేను ఎక్కడికి వస్తాను? రేపటి దినాన్న నేను లేకపోతే ప్రభువా ఎక్కడికి వస్తాను? ప్రభువా నిజమే, ఈ రాత్రి ఆ మాట నాకు వినబడుతున్న మాట నాతోనే మాట్లాడుతున్నది, ఆ స్వరము వినబడి నాతోనే మాట్లాడుతున్న మాట ప్రభువా. ఇదిగో ఈ సమయమందు వినబడుతున్న మాట నీ జీవితంలోనికి రక్షణ కావాలని చెప్తున్న మాట, నీవు దేవునితో సమాధాన పడవలసిన మాట, దేవునితో యథార్థముగా నిలబడవలసిన మాట. రేపటి దినాన్న దేవుడు నిన్ను కాదు అని భూమి మీద నుంచి తుడిచేస్తే ఎక్కడ కళ్ళు తెరుస్తావు? జాగ్రత్త, దేవుడు బ్రతిమాలుతున్నాడు కదా అని విర్రవేగితే, ఆలస్యం చెయ్యని దేవుడు నిన్ను తీసుకువెళ్తే ఏమవుతుంది? సమాధానం ఉందా నీ జీవితంలో? శాంతి కలిగిన జీవితం ఉందా నీ జీవితంలో?
ఓర్పు కలిగిన జీవితం ఉందా నీ జీవితంలో? పరీక్ష నిరీక్షణను పరీక్షను ఓర్పును కలుగజేయుచున్న శ్రమ ఓర్పును కలుగజేయుచున్నది. ఇవన్నీ నీలో ఉన్నాయా? దేవుడు అడుగుతున్న మాటను చక్కగా వింటున్నావు. దేవుడు గనుక చెల్లించవలసిన కృతజ్ఞత చెల్లించకుండా నీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే, నువ్వు నాకు వద్దురా ఈ రాత్రి నుంచి అని దేవుడు అనుకుంటే, ఈ రాత్రి నుంచి నీ జీవితంలో నేను ఉండను రా అని దేవుడు అనుకుంటే ఏమైపోతుంది నీ జీవితం? ప్రార్థన చేయబోతున్నాను. హృదయం తెరిచి నీ జీవితంలో ఒక ఒప్పుకో. నేను ఉండాలనుకుంటున్నాను ప్రభా నీతో సమాధానముగా. నేను బ్రతకాలనుకుంటున్నాను ప్రభా నీతో సమాధానముగా. ఈరోజు 3 నేర్చుకున్నాను ప్రభా. నీతో సమాధానం కలిగి ఉండడానికి దేవుని చిత్తంలో కృతజ్ఞత కలిగి ఉండాలని, జారత్వం కలిగిన వారితో స్నేహం చేయకూడదని, జారత్వం కలిగిన వారితో నేను తిరగకూడదని, ప్రతిరోజు పరిశుద్ధత యందు నా ఘటమును నేను కాపాడుకోవాలని, ఈ 3 అంశాలు నేను నేర్చుకున్నాను ప్రభా. ఇక నుంచి నన్ను నేను కాపాడుకుంటాను. ఈ లోకంలో ఉన్న దాని మీద దృష్టి పెట్టకుండా, ఈ లోకంలో ఉన్న దాని మీద ఆలోచన చేయకుండా, ఈ లోకంలో ఉన్న దాని మీద ఆలోచనలు క్రియలు చేయకుండా తండ్రి నన్ను నేను కాపాడుకుని నా ఘటమును నీ రాజ్యానికి పరిశుద్ధుల గుంపులో చేర్చుకుంటాను ప్రభువా అన్నవారు హృదయం తెరిచి మీ చేతులను పైకి చూపించండి. ఈ రాత్రి సమాధానము కలిగి ఉండవలసిన రాత్రి, ఈ రాత్రి దేవునితో సమాధానము కలిగి ఉండవలసిన రాత్రి. మీ ఘటమును కాపాడుకోగలగనన్న వాళ్ళు మాత్రమే దేవునితో సమాధాన పడవలసిన వారి చేతులెత్తండి. మహాకనికరము గల దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నా వంతు ప్రకారము తండ్రి ఇదిగో చేతులెత్తిన వారిని చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు నాకే బాధ్యత అప్పగించావో ఆ బాధ్యతను తండ్రి నేటి దినమున ఇదిగో బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నా. కృపతో దీవించేవాడువు, బలపరచేవాడువు, శక్తితో నింపి నడిపించి నీ ఆత్మచేత ముద్రించి పరిశుద్ధుల గుంపులో చేర్చడానికి వీరిని ఇక్కడికి నడిపించిన దేవుడు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఏ సమాధానం లేకుండా ఎంతకాలం నీకు దూరంగా ఉండిపోయారో, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వారు సమాధానం కలిగి నీతో ఉండడానికి, నీ చిత్తమేంటో కనుగొనడానికి కృతజ్ఞతలో వచ్చారు తండ్రి. ప్రతిరోజు కృతజ్ఞత భావంతో నీతో గడపడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. రెండోది కామాభిలాషల యందు ఉండకుండా తండ్రి పరిశుద్ధులతో సహవాసం చేస్తూ వారి జీవితాల్లో ప్రభా వారి జీవితాలను కాపాడుకుంటూ పరిశుద్ధులతో ఉండాలని ఇష్టపడుతూ తన్ను తానుగా వారి ఘటమును కాపాడుకోవడానికి మూడవదిగా తిరిగి నీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నారు. దేవా వీరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మేలు చేయండి. వినికిడిలో ఎవరైతే వారి హస్తములు నీ వైపు చూపించి వారి హృదయాలను తండ్రి నీ కొరకు అంగీకరించి అప్పగిస్తున్నారు తండ్రి, వారిని బలపరచండి, నీ శక్తితో నింపండి, నీ కృపతో బలపరిచి మేలు చేయండి. అత్యధికమైన ఆశీర్వాదములు బిడ్డలకు అనుగ్రహించండి. నీవే కృపతో దీవించి బలపరిచి మేలు చేసి నీ ఘనమైన కార్యములను, నీ కృపగలిగిన తలంపులను బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి ఆత్మీయ జీవమును ఆలోచింపచేయు శక్తిని నీవే బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయించున్నా. దేవా ఇదిగో ఎవరైతే నీ యొక్క దక్షిణ హస్తముల వైపు నీ చేతులను చూపించి వారి చేతులను పట్టుకొని నడిపించండి. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను భరించగలిగే కృపను దయచేయండి. నీతో సమాధానము కలిగి ఉండవలసిన దినాలు దగ్గరకు వచ్చినాయి గనుక వారిగా తండ్రి నీవు ఇచ్చిన దర్శనం ఏమై ఉన్నదో, నా గ్రామానికి ఏం పొంచి ఉన్నదో నాకు తెలియదు, కానీ నా గ్రామంలో ఎవరికి ఏ హాని జరగకుండా మేలు చేయండి. నా గ్రామంలో ఏ బిడ్డ నశించిపోకుండా కాపాడండి తండ్రి. ఏం జరగబోతుందో నాకైతే తెలియదు, కానీ చూపించిన వాడువు నీవు, నెరవేర్చేవాడువు నీవు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాన్ని బలపరచండి, ఘనపరచండి, నీ చిత్తానికి లోపాటులోనికి తీసుకోండి. నీ బిడ్డలుగా వారిని ముద్రించండి, నీ కృపల ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మంచి జరగబోతుందో కీడు జరగబోతుందో మాకు తెలియదు, కానీ నెరవేర్చువాడు నీవై ఉన్న దేవుడు తండ్రి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేయండి. నా గ్రామం అంతటిని ఇదిగో ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున వీరి కుటుంబాలని చేతులకు అప్పగిస్తున్నా. వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరిచి వారి జీవితాల్లో ఏ ఆలోచన కలిగి ఉన్నారో అన్నింటినీ మార్చండి. నీ వైపు మార్చుకొని పరిశుద్ధులతో స్నేహం చేసే భాగ్యాన్ని దయచేయండి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి రాజా వీళ్ళందరినీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధుడా నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ పరిచర్యలో తండ్రి ఎన్నో ఆటంకాలు పెట్టి ప్రభు మనుషులను భ్రమ పెట్టడానికి సాతాను ఉత్సువలలు వల్లుతున్నాడు తండ్రి.
వాడి శక్తులన్నీ యేసు నామములో లయము చేయండి. వాడి చీకటి ప్రభావములన్నింటినీ యేసు నామములో లయము చేయండి. ఏ మనుషులు వాడుకుని ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని చూస్తున్నాడు, వాడి శక్తులన్నింటినీ యేసు నామములో నీ పాదముల క్రిందకు అప్పగిస్తున్నాను. దేవా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. వాడికి తెలియని విషయం ప్రభువా, నీ యందు నిలబడిన వాడు ఎన్నడూ పడిపోడని నీకు తెలుసు ప్రభువా. వాడికి తెలియపరచండి నేను ఎన్నడూ పడిపోనని. వాడికి తెలియపరచండి నీ కొరకే నిలబడి ఉన్నానని తండ్రి. వాళ్ళు ఒకవేళ నా దగ్గరకు వస్తే కాళ్ళ క్రింద శీఘ్రంగా తొక్కగలిగే శక్తి ఇచ్చానని వాడితో చెప్పండి. దేవా, ఇదిగో నీ కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి సమస్తమైన నీ రాజ్యానికి బిడ్డలు సిద్ధపాటు కలిగి నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఆశీర్వదించండి. వీరు ఎదిరించలేక ఎంతకాలం నుండి ఆగిపోయి ఉన్నారు తండ్రి, ఇక్కడి నుంచి ఎదిరించగల వారిగా నిలబెట్టండి తండ్రి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి మరొక శనివారానికి మేమందరము సిద్ధపాటు కలిగి హృదయాలను ప్రేరేపించబడి మరొకసారి నీ వాక్యాన్ని వినడానికి మేలు చేయండి. ఎవరైతే దూర ప్రాంతం వెళ్ళాలని ఇష్టపడి ముందుకు వెళ్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉండి బలహీనులై కదలలేకని పరిస్థితుల్లో ఉన్నారో, హార్ట్ అటాకులతో ఇబ్బంది పడుతూ తండ్రి పరిస్థితులు అల్లకొల్లాలంగా మార్చబడుతున్నారు తండ్రి, చేతి గాయాలతో బాధపడుతున్నారు, వారందరినీ కరుణించి కాపాడి బలపరిచి సిద్ధపాటు కలుగు చేయండి. నీవే వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మంచి ఆరోగ్యముల వైపు నడిపించమని. అయ్యా, ఏ పని తలపెట్టి ఉన్నారో ఆ పనులు మధ్యలో ఆగిపోయిన వారికి తలపెట్టిన పనులు సమృద్ధిగా జరగడానికి మేలు చేయండి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి విన్న వాక్యాన్ని బిడ్డల్ని సమృద్ధి గల బలముతో నింపి నడిపించి పరిశుద్ధతను బిడ్డలకు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఈ పరిచర్య ద్వారా తండ్రి అనేక మంది బలపడుచుండగా వారిని ఆత్మలను సిద్ధపాటు కలుగు చేయండి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి రాలేని కుటుంబాలను కూడా సంతోషపరచండి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి మేలైన మెండైన దీవెనలు సమృద్ధికి వారమంతా నడిచే వాహనమేందు పరిగెత్తే ప్రయాణమందు మీరు తోడు నీడ కాపుదల దయచేసి సంపాదనంతటిని సమృద్ధిగా అనుభవించడానికి మేలు చేయమని. పరిశుద్ధుడు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబంలో ఉన్న శోధనలన్నిటినీ తొలగించి ప్రతిదానికి సమాధానమును అనుగ్రహించి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు తను తాను ఘటమును కాపాడుకుని కృప దయచేయమని. పరిశుద్ధుడ నీకే మహిమ సమస్త ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసునామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయ కుమారుడైన యేసుక్రీస్తు కృప ఎప్పుడును ఎల్లప్పుడును ఆయన కృపను నిరంతరము ఆయన రాకడ వరకు మనకు తోడై మన కుటుంబానికి నిరీక్షణ చూపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. పలహారం సరైన సమయానికి